ఆ అనాథ పిల్లలకు 25 లక్షలు అందించిన ఎస్ఐల బృందం. మానవత్వం చాటుకున్న ఎస్ఐలు. ఎస్ఐ చంద్రశేఖర్ పిల్లలకు అండగా నిలిచిన పోలీసు అధికారులు. కరడు కట్టిన కాకి దుస్తులు ధరించి నిత్యం కఠినమైన విధులు నిర్వహిస్తూ ముందుకు సాగే పోలీస్ అధికారుల్లో మానవత్వం వెల్లివిరిసింది. క్షణికావేశంలో ఎస్ఐ భార్య ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేని ఎస్ఐ సైతం 3 రోజులకే ఆత్మహత్య చేసుకోగా వారి పిల్లలు అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక సంఘటనతో చెలించిన 2014 బ్యాచ్కు చెందిన ఎస్ఐలు మానవత్వంతో ఆ చిన్నారులకు అండగా నిలిచారు. కరీంనగర్ పట్టణంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ సతీమణి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోగా జీర్ణించుకోలేని ఎస్ఐ చంద్రశేఖర్ సైతం 3 రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరిరువురి పిల్లలు 2 అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక సంఘటనతో చంద్రశేఖర్ సహచర ఎస్ఐలైన 2014 బ్యాచ్కు చెందిన ఎస్ఐలందరిలో మానవత్వం పరిమళించింది. తమ సంక్షేమ సంఘం సభ్యులు సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ పిల్లలు ఉన్న ఇల్లంతకుంట మండలం సీతంపేటకు వెళ్లి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ప్రస్తుత ఆర్థిక సహాయమే కాకుండా రాబో రోజుల్లో ఎస్ఐ చంద్రశేఖర్ పిల్లల పోషణ, చదువుల కోసం ఈ బ్యాచ్ ఎస్ఐలందరం అండగా ఉంటామని ప్రకటించారు. సహచర ఎస్ఐ కుటుంబం కోసం ఉదారతను చాటుకున్న ఎస్ఐల బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు సర్వత్రా అభినందిస్తున్నారు. पिन्नुल सेट
ఒక్క నిమిషం. మీ ఫోటోలు అంటే మరియు వారి సతీమణి పెద్ద దివ్య గారు వారు తీసుకున్న నిర్ణయము, వారు చేసుకున్నటువంటి ఈ ఆత్మహత్య వల్ల వారి యొక్క కుమారులు తల్లిదండ్రులు లేని వారు అయిపోయారు. మాతో పాటు ఎస్ఐ ఒక సంవత్సరం పాటు మాతో ట్రైనింగ్ చేసిన అనుబంధం మాకు ఉంది కాబట్టి మాతో పాటు ట్రైనింగ్ చేసిన అందరం కూడా ఒక కుటుంబంగా భావించి చంద్రశేఖర్ గారి పిల్లలు కూడా మా కుటుంబంలోని సభ్యులుగా భావిస్తూ వారికి అండదండగా నిలవడానికి, వారికి చేయుతనివ్వడానికి ఈరోజు సీతంపేట గ్రామం వచ్చి వారి యొక్క కుమారులను మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను కలిసి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మాకు తోచినంతలో ఆర్థిక చేయుతను అందించడం జరిగింది. అయితే ఇటువంటి సందర్భాలు ఒక ఎస్ఐగా ఉన్నప్పుడు మండల కేంద్రంలో ఎంతోమంది ప్రజల యొక్క బాధలను తీర్చేటువంటి కీలకమైన పోస్టులో ఉన్నాము. అయినా పోలీసులు కూడా మానవాతీత శక్తులకు దూరం కాదని కొన్నిసార్లు ఒత్తిడి మన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కొన్నిసార్లు జరిగే ఒక నిర్ణయాలకు లోనైపోయి ఈరోజు వారు చంద్రశేఖర్ గారు, వారు దివ్య గారు వారు పిల్లలకు లేకుండా దూరం అయిపోయినారు. కానీ మేమున్నామనే ఒక అండతో వారికి ఈరోజు వచ్చి ఆర్థిక చేతనిచ్చి వారి భవిష్యత్తుకు మేము హామీ తీసుకుంటున్నామనే ఒక నమ్మకాన్ని వారి కుటుంబంలో నిలపడానికి ఈరోజు సీతంపేటకు రావడం జరిగింది. ఇళ్ళవేళలా ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా వారికి ఎటువంటి సమస్యలున్నా మేము అండగా ఉంటామని హామీ ఇస్తూ నమస్కారం. 2014 బ్యాచ్ ఎస్ఐలందరూ ఈరోజు మా బ్యాచ్మేట్, మా స్నేహితుడు చంద్రశేఖర్ గారు మరియు వాళ్ళ భార్య ఇద్దరు వెనకావేశంలో ఆత్మహత్య చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబాన్ని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళ పిల్లలకి, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి మేము చేసేది ఉడతాభక్తి సాయం అయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చింది ఆర్థిక సాయం విషయంలో కాదు. యాక్చువల్లీ ఆ కుటుంబానికి మేము ఉన్నాం. పిల్లగాడిని కోల్పోయిన పేరెంట్స్కి మేము ఉంటాం అండగా, మా స్నేహితుడికి తరపున అని చెప్పడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆ ఇద్దరు పిల్లలకు కూడా భవిష్యత్తులో ఏదన్నా మంచి చెడులు ఉంటే చూసుకోవడానికి నష్టపోయిన మా స్నేహితుడి పక్షాన మేము ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదో చిన్న సాయం చేస్తున్నాం, కానీ భవిష్యత్తులో కూడా వాళ్ళిద్దరికీ వాళ్ళు చదువుకునేది కానీ వాళ్ళ బాగోగులు కానీ ఏదన్నా ఈ జిల్లాలో ఉన్న ఎస్ఐల తరపున మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మా బ్యాచ్మేట్స్ కూడా అందరం వాళ్ళ మంచి చెడులు మేము దగ్గర ఎవరుంటే వాళ్ళని చూసుకుంటామని మేము అందరం డిస్కస్ చేసుకొని రెగ్యులర్గా మా బ్యాచ్ వెల్ఫేర్ కమిటీ ఎప్పుడన్నా సొసైటీ తరపున మేము కూర్చున్నప్పుడు ఇట్లా ఇబ్బంది పడుతున్న మా బ్యాచెస్ల పిల్లల తరపున వాళ్ళ బాధ్యతలతో అప్పుడు వాళ్ళ కష్టసుఖాలు పాల్పడుతున్నారు. ఆ విధంగా వాళ్ళ కుటుంబం యొక్క మంచి చెడులు కూడా మేము భవిష్యత్తులో అన్నీ చూసుకుంటామని మా బ్యాచ్మేట్ తరఫున మేము అందరం హామీ ఇస్తాం. థ్యాంక్ యూ.